ఈ ప్రాబ్లం చూసారా, ప్రాసెస్లో చేస్తే ఎంత లెందీగా ఉందో. మరి దీన్ని ఈజీ వేలో షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే రెడ్యూస్ 128,352 డివైడెడ్ బై 238,368 టు ఇస్ట్ లోయెస్ట్ టర్మ్స్ అని అడిగాడు. అంటే ఈ ఫ్రాక్షన్ని కనిష్ట రూపంలో రాయమన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా దీనికి ఏంటంటే ఈ రెండు న్యూమరేటర్ డినామినేటర్కి వీటికి హెచ్సిఎఫ్ కట్టాలి. యాక్చువల్గా 238,368ని 128,352తో డివిజన్ చేసి హెచ్సిఎఫ్ ప్రాసెస్లో చేస్తే నాకు హెచ్సిఎఫ్ 18336 వస్తుంది. సో దాని తర్వాత వచ్చిన హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు న్యూమరేటర్లో వాల్యూ ఎంత ఉందండి, 128,352 ఉంది. దాన్ని 18336తో డివిజన్ చేసి అంటే హెచ్సిఎఫ్తో డివిజన్ చేసి మళ్ళీ అలాగే ఇక్కడ డినామినేటర్లో ఉండే వాల్యూని కూడా 18336తో డివిజన్ చేస్తే నాకు 7/13 వస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ లార్జ్ ప్రాసెస్. దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేయండి, 12 and 23. సో న్యూమరేటర్లో 12, డినామినేటర్లో 23. ఫస్ట్ 2 డిజిట్స్ని గమనించండి, 12 and 23. అయితే జస్ట్ టేబుల్స్ లాజిక్ ద్వారా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, 12 టేబుల్లో 23 దగ్గరలో ఉండే పాసిబిలిటీ చెప్పండి. 12 1s are 12, 12 2s are 24 -1. 12 2s are 24 -1, 23 సరిపోయింది కదా సార్. 12ని 23ని మ్యాచ్ అవుట్ చేయండి. 12 2s are 24 -1. మరి సిమిలర్గా ఇంటూ 2 -1 అనే లాజిక్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, 3 2s are 6 -1. ఇక్కడ 5 రావాలి అంటే ఇది ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేసేయచ్చు. అలాగే 5 2s are 10 -1 అంటే 10 -1 అంటే 9 రావాలి అంటే ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ సి చూడండి, ఇంటూ 2 -1, 7 2s are ఎంత 14, 14 -1 ఎంత 13 అంటే మనం ఇక్కడ సి రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అలాగే 9 2s are 18 -1 అంటే 17 రావాలి అంటే ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ద సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్.